హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా. ఎస్, ముకుందా జ్యువెలర్స్ దగ్గర ఉన్నాను. అయితే ఏ ప్లేస్ లో ఉన్నాను? ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చాము ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూడడానికి. నా వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ బిల్డింగ్ ముకుందా జ్యువెలర్స్ బిల్డింగ్. ముందు నుంచి చెప్తున్నారు ముకుందా జ్యువెలర్స్ గురించి. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. దీంతో పాటుగా పొదుపు అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఖర్చుతోనే జ్యువెలరీ అవైలబుల్ గా ఉంటుందని ముందు నుంచి ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా లైట్ వెయిట్ తోనే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే బోల్డ్ అంత బంగారాన్ని కూడా కొనొచ్చని ముకుందా జ్యువెలర్స్ చెప్తోంది. నిజంగానే ఉందా ఏంటి? యాక్చువల్ గా ఉన్నటువంటి వెరైటీస్ ఏంటి చూద్దాం, నాతో పాటుగా రండి. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఉన్నాము ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ బ్రాంచ్లో. బంగారం అనేది ప్రీషియస్ మెటల్, ఎట్ ద సేమ్ టైం బోల్డ్ అంత ట్రెడిషనల్ వాల్యూ ఉంది. ఇంట్లో చిన్న పండగ అయినా, పెళ్ళైనా, లేకుంటే శుభముహూర్తం ఉన్నా కొంచెం బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అలాంటి బంగారానికి సంబంధించి మధ్య తరగతికి అందుబాటులో ఉండేలా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ముకుందా జ్యువెలర్స్ తమ కస్టమర్స్కి ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు మహమ్మద్ ఆరిఫ్ గారు. ఆరిఫ్ జీ, హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. సో బంగారం అనగానే మన ఇంట్లో ఎవరి ఇల్లు చూసుకున్నప్పటికి కూడా 1 గ్రాము 1 తులం లేకుండా అయితే బంగారం లేని ఇల్లు అయితే ఉండదు. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది, మన దాంట్లో సెంటిమెంట్ అనేది ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి బంగారం కంపల్సరీ మనం కొంటూనే ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్కి బంగారం అంటే మీరు ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్లీ మన దగ్గర ఏంటంటే 3 ప్లాన్స్ ఉన్నాయి స్కీమ్స్కి. ఓకే. సో దానిలో ప్లాన్ 1, ప్లాన్ 2 అండ్ బోనస్ స్కీమ్ అంటే 6 months ప్లాన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ప్లాన్ 1లో 11 months స్కీమ్ ఉంటుంది. ఓకే. లైక్ మనకి ఒకటేసారి బల్క్లో పర్చేజ్ మనకి ఈజీ అవడం కావచ్చు. అట్లా అయితే మన దగ్గర ఫస్ట్ ప్లాన్ ఏంటంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకోవచ్చు. అంటే దానిలో ఏంటంటే స్టార్టింగ్ 5,000 నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర. ఓకే. మీకు ఎన్ని గ్రామ్స్ వరకు అంటే అవైలబిలిటీ లైక్ మీకు అవసరం ఉన్నది దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అమౌంట్ వైజ్ అయితే అడ్వాన్స్ ప్లానింగ్ అనేది అంటే 5 months ప్లాన్ ఉంటుంది, 11 months ప్లాన్. ఈ ప్లాన్లో ఏంటంటే 11 months మీరు స్కీమ్ కడతారు కదా, 1 month కంపెనీ ఎక్స్ట్రా ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది మీకు. అంటే 12th month బోనస్ 12th monthలో కంపెనీ తరపు నుంచి 1 month యాడ్ అవుతుంది. ఇది కాకుండా కంపెనీ ఏం చేస్తుందంటే విఏ అనేది ఉంటుంది కదా మన దగ్గర 2 to 12% అనేది. ఆ 12% వరకు మొత్తం జీరో అయిపోతుంది వాల్యూ అడిషన్. అంటే డబుల్ బెనిఫిట్. ప్లాన్ 1లో కస్టమర్కి డబుల్ బెనిఫిట్ ఉంది, బోనస్ వస్తుంది ప్లస్ విఏ కూడా జీరో అవుతుంది. ఈ స్కీమ్ ఎక్కడ లేదు. ఉంటే మీకు బోనస్ ఉంటుంది, లేకపోతే విఏ జీరో ఉంటుంది. ఇస్తున్నాం, డబుల్ బెనిఫిట్ ఇస్తున్నాం కస్టమర్కి. అది చాలా బెనిఫిట్ కస్టమర్కి. ఈక్వల్గా అమౌంట్ కట్టి ఐటమ్ తీసుకోవచ్చు, ప్లానింగ్ చేసుకోవచ్చు. అగైన్ వచ్చేసి ప్లాన్ 2 ఉంది. ప్లాన్ 2లో ఏంటంటే కొన్ని కస్టమర్స్ ఏమంటారంటే మనకి గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతుంది కదా అని చెప్తారు. దానికి స్కీమ్ ఏంటంటే మన దగ్గర ఎవ్రీ మంత్ మీరు ఏదైతే ఇన్స్టాల్మెంట్ కడతారో దానికి వెయిట్ అక్యుములేట్ అవుతుంది ఎవ్రీ మంత్. సో ఈ రోజు మీరు ఒక సర్టన్ అమౌంట్ కట్టారు, 5,000 కట్టారు. ఈ రోజు రేట్ ఏముంది, కట్టిన రోజు రేట్ ఏముంది, ఆ 5 grams ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఆ వెయిట్ అనేది లాక్ అయిపోతుంది. సో మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది 11 months మీకు రేట్ తోని సంబంధం లేదు అనేది, వెయిట్ అనేది లాక్ అయిపోతుంది. మీకు టోటల్ వెయిట్ అక్యుములేట్ మీద విఏ జీరో అయిపోతుంది. ఇందులో కూడా మీరు 12th month మీరే పే చేస్తారు? దీనిలో బోనస్ అనేది రాదు మేడం, ఓన్లీ వెయిట్ మనకి అక్యుములేట్ అవుతుంది కాబట్టి మీకు విఏలో జీరో అయిపోతుంది. దీనిలో బోనస్ ఏం యాడ్ రాదు. ఓకే.
ఇంకొక స్కీమ్ ఏంటంటే 6 months స్కీమ్ ఉంటుంది. సపోజ్ ఒక ఇంట్లో పెళ్లి ఉంది, లైక్ వాళ్ళు సడన్ ఒక హెవీ జ్యువెలరీ ప్లాన్ చేసుకుంటారు, మనకి ఇన్ని కావాలి ఐటమ్స్ అని. సో వాళ్ళ దగ్గర ఒక సడన్ అమౌంట్ ఉంది, లైక్ లేకపోతే వాళ్ళ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంది, వాళ్ళు యూస్ చేస్తలేరు, ఇంట్లో ఖాళీగా అట్లా లాకర్లో పెట్టి ఉన్నది. ఆ గోల్డ్ వాళ్ళు వచ్చి మన దగ్గర డిపాజిట్ చేస్తే 6 months ప్లాన్ ఉంటుంది. ఓకే. 6 months వరకు వాళ్ళు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఇస్తారు, లైక్ 22 క్యారెట్స్ గోల్డ్ ఇస్తే అది ఎన్ని గ్రామ్స్ పాత బంగారం ఇస్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ 6 months దే క్యాన్ పర్చేస్ టోటల్ న్యూ ఆర్నమెంట్ వితౌట్ విఏ. ఓకే. ఇది కూడా అడ్వాన్స్ ప్లానింగ్ అనేది ఒక 6 నెలల ముందు కదా. ఈ స్కీమ్స్ కూడా బయట మార్కెట్లో ఎక్కడ లేదు, మన దగ్గరే ఉంది. యాక్చువల్లీ ఇది ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఉంటారు, బ్యాక్ సైడ్ చూసారు కదా బోర్డ్, అది దానికి ఇది 3 ప్లాన్స్ ఉన్నాయి టోటల్ గా. అయితే కస్టమర్ కి ఏంటంటే మన దగ్గర స్కీమ్స్ లో చాలా బెనిఫిట్ ఉన్నాయి. మన స్కీమ్ ఎక్కడైనా ఏ బ్రాంచ్ లోనా కట్టుకోవచ్చు, లైక్ అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. యా, ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తోంది కొత్త నగలపై 0% తరుగు పొందండి 6 నెలల వ్యవధిలో అనేది. వేరు అట్లాంటివి లేదు, మీ దగ్గర ఒక సర్టెన్ అమౌంట్ ఉంది, మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయబదులు మన దగ్గర వచ్చి డిపాజిట్ చేసుకుంటే మీకు ఎంత వాల్యూ ఉంది ఆ రేట్కి గ్రామ్స్ అనేది అన్ని ఫిక్స్ అయిపోతుంది, రేట్ ప్లస్ వెయిట్ అన్ని ఫిక్స్. అదే వెయిట్ వరకు మీకు విఎస్ 0లో తీసుకోవచ్చు, ఓన్లీ స్టోన్ కాస్ట్ అండ్ జిఎస్టీ పడుతుంది అంతే. ఓకే. ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ అనుకోండి, ఓల్డ్ గోల్డ్లో చాలా వరకు ఎక్కడ కొంటారో తెలియదు, దానికి సంబంధించినటువంటి బిల్స్ అనేది ఉండదు, హాల్ మార్క్ ఉందా లేదా తెలియదు, ట్రెడిషనల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్స్ మీ దగ్గర చేయించుకున్నారా ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందా? అందరికీ ఆఫర్ ఉంది మేడం, ఎందుకంటే ఇప్పుడు ప్యూరిటీ టెస్టింగ్ టెక్నాలజీ అనేది పెరిగిపోయింది గోల్డ్ టెస్టింగ్ కి. ఎక్కడైనా ఈవెన్ కస్టమర్ అనేది చాలా నాలెడ్జబుల్ ఉంది మనకంటే, వాళ్ళకి ఎక్కువ తెలుసు కస్టమర్స్ కి. సో వాళ్ళే డిసైడ్ చేసి మన దగ్గర వస్తే వాళ్ళకి ఇంకా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే మన దగ్గర ప్యూరిటీ మషిన్స్ ఉన్నాయి, మెల్టింగ్ ఆప్షన్స్ ఉంది, వాళ్ళ ముందే అన్ని ప్రాసెస్ జరుగుతుంది. ఏదైనా సరే కస్టమర్ ముందే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళని అన్ని ప్యూరిటీ చెకింగ్ కానీ అన్ని టెస్టింగ్ వాళ్ళ ముందే అవుతుంది, అన్ని బ్యాక్ సైడ్ ఏమి ఉండదు, అన్ని ఫేర్ అండ్ ఫేర్ కస్టమర్స్. ఇప్పుడు ఆ ఓల్డ్ గోల్డ్లోనే ఒకవేళ దాంట్లో రాళ్ళు ఉన్నాయి, లేకుంటే ఎమరాల్డ్ ఉంది, రూబీస్ ఉన్నాయి, పగడాలు ఉన్నాయి అనుకుంటే దాన్ని ఎలా లెక్క కడతారు మీరు? అది ఏంటంటే స్టోన్స్ అనేది తీసేస్తారు మేడం, జనరల్ గా మన దగ్గర కాదు, ఎక్కడైనా స్టోన్స్ అనేది తీసేస్తారు, ఓన్లీ నెట్ వెయిట్ గోల్డ్ కి క్యాలిక్యులేషన్ అవుతుంది ఎక్కడైనా సరే, వేరే స్టోన్స్ కి వాల్యూ ఉంటుంది. మన దగ్గర స్టోన్ తీసుకుంటే ఒకవేళ దానికి బైబ్యాక్ ఆఫర్ అనేది అది ఎక్స్చేంజ్ లో ఉంటుంది, కానీ స్కీమ్ లో కన్వర్షన్ అనేది ఉండదు. స్కీమ్ లో ఐదర్ క్యాష్ ఆర్ ఓల్డ్ గోల్డ్ నెట్ వెయిట్ ఉండాలి. ఈవెన్ యూ క్యాన్ డిపాజిట్ ప్యూర్ గోల్డ్ ఆల్సో, 24 క్యారెట్స్ గోల్డ్ కూడా మన దగ్గర డిపాజిట్ చేయవచ్చు, బిస్కెట్స్ కూడా. సో ఇప్పుడు ఎక్కడగా మీకు ఒకవేళ నేను హన్మకొండకు వచ్చాను, ఇప్పుడు నేను ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఇక్కడ కట్టాను, ఆ తర్వాత మళ్ళీ సడన్గా మేము షిఫ్ట్ అయిపోయాం, హన్మకొండకి వెళ్ళిపోయాం, హైదరాబాద్కి వెళ్ళాము, ఖమ్మంకి వెళ్ళాము, ఇంకెక్కడికైనా వెళ్ళాము, అప్పుడు ఎలా మళ్ళీ నేను ఇక్కడికి రావాలా? లేదు, అలాంటి లేదు మేడం, ఎనీ బ్రాంచెస్ యూ క్యాన్ పర్చేస్, ఏ బ్రాంచెస్ అయినా తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న ముకుంద జ్యువెలరీ ఎక్కడ ఉంది అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అన్ని అడ్వాన్స్ ఆలోచించుకోవడం అనేది ఉంటుంది. ఆప్షన్స్ అనేది అడ్వాన్స్ అంటే మీరు బిఫోర్ లైక్ మీకు ఏదైనా ఒకేషన్ ఉందా, లైక్ మీకు ఇంకా టైం ఉందా, జస్ట్ విండో షాపింగ్కి ఇలా కస్టమర్కి ఐడియా కోసం వస్తారు కదా, వాళ్ళ కోసం చాలా బెటర్ స్కీమ్ ఇది. ఈజీగా డిపాజిట్ చేసి హ్యాపీగా కూర్చోవచ్చు, 6 months తర్వాత వితౌట్ వేస్టేజ్ ఆర్నమెంట్ తీసుకోవచ్చు, 0 fee. యా, సో మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్ ఇలాంటి స్కీమ్స్ పట్ల రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి గోల్డ్ అది కొనుక్కొని వెళ్తుంటారు, దీన్ని వాళ్ళకి ఎలా చెప్తున్నారు, ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు? కస్టమర్కి కమ్యూనికేషన్ అంటే కస్టమర్ మైండ్లో ఈవెన్ ఇప్పుడు తీసుకున్న నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, గోల్డ్ మీద యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ చూడాలా, లేకపోతే ఏదైనా ఒకేషన్స్ ముందు బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ సంథింగ్ ప్లానింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మేము రిక్వైర్మెంట్స్ అడుగుని వాళ్ళు సార్ సో అండ్ సో అలా ఉంది అంటే వాళ్ళే ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు జాయిన్ అవుతారు. ఒకవేళ అవైలబిలిటీ ఉంది వాళ్ళకే బెటర్, కస్టమర్కి చాలా బెటర్ కదా. ఫ్యూచర్లో మనం ఎక్కడెక్కడో డిపాజిట్ చేసి దీనిలో చేయలేబెట్టాం, ఎక్కడైనా ఆర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశం అంటే దే క్యాన్ 100% దే క్యాన్ డిపాజిట్ ద గోల్డ్ ఆర్ అమౌంట్. సో ఎక్కువగా ఇప్పుడు డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నిట్లలో మీరు చెప్పినటువంటి ప్లాన్ 1 ప్లాన్ 2 అనేది ఉంది కదా, దాంట్లో వాళ్ళు దేన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ మూడిటికి ఆ రేంజ్ అనేది ఉపయోగపడుతుందా? అన్నిటికీ ఉపయోగపడుతుంది మేడం, ఈవెన్ మోస్ట్లీ గోల్డ్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డైమండ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డైమండ్స్లో ఏంటంటే పర్ గ్రామ్ మేకింగ్ అని ఉంటుంది, ఆ మేకింగ్ అనేది మేము 50% దానిలో డిస్కౌంట్ చేసేస్తాం డైమండ్స్లో అయితే. గోల్డ్ అయితే పూర్తిగా మన దగ్గర 12%
ఏ డిజైనర్ పీస్ తీసుకున్నా మన దగ్గర 12% వరకే ఉంది విఏ, అంతకంటే హైజెస్ లేదు. విఏ అనేది మొత్తం జీరో అయిపోతుంది. సో సిల్వర్ ఐటమ్స్ వీటన్నిటి కూడా వర్తిస్తుంది. వర్తిస్తుంది కానీ బట్ గోల్డ్ కంటే ఎక్కువ బెనిఫిట్ సిల్వర్లో అనిపించదు కస్టమర్కి. ఎందుకంటే మన సిల్వర్లో ఆల్మోస్ట్ జీరో మేకింగ్లో ఆర్టికల్స్ ఉన్నాయి, ఓన్లీ జ్యువెలరీ మీద పడుతుంది. కానీ సిల్వర్కి అంత ఎఫెక్ట్ కాదు, బట్ గోల్డ్ మీద చాలా బెనిఫిట్ ఉంటుంది కస్టమర్. సో యూజువల్ గానే మన వాళ్ళు గోల్డ్ కి ఇచ్చినటువంటి ప్రయారిటీ సిల్వర్ కదా పర్లేదు అంతలా పెరగలేదు కదా అంత ఫీల్ అవ్వరు కదా. సో గోల్డ్ పెరుగుతుంది అంటే ఉన్నటువంటి ఒక భయం అనేది సిల్వర్ మీద అంతా ఉండదు. గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతే కస్టమర్ కి అరే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది పరిగెత్తా వస్తారు షోకి, అరే పెరిగిపోతుంది రేట్. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటే మళ్ళీ కొంచెం లాస్ అనేది కూడా ఉండొచ్చు. స్కీమ్ లో ఏంటంటే మనకి రేట్ ఫిక్సింగ్ కూడా ఉంది కదా, రేట్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇక తగ్గినా పెరిగినా అక్కడ సంబంధం లేదు, ఇక రేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. వాట్ ఎవర్ టుడే గోల్డ్ రేట్ దాట్ విల్ బి ఫిక్స్ ఫర్ దెమ్. పెరిగినా కూడా వాళ్ళకి బెనిఫిట్ కదా, గోల్డ్ రేట్ బెనిఫిట్ వస్తుంది ప్లస్ విఏలో జీరో వస్తుంది. ఒకేసారి బల్క్ లో మనం ఇంత డబ్బు తీసుకెళ్లి తీసుకోవాలి అనే బదులు ఎవ్రీ ఇయర్ మనకంటూ కొంచెం జమ చేసుకోవచ్చు. సేవింగ్స్, చిన్న చిన్న సేవింగ్స్ లాస్ట్ లో 1 year లో ఏదైనా ఆర్నమెంట్ ప్లాన్ చేసుకోవచ్చు కస్టమర్. ఏదో ఒక ఆర్నమెంట్ మన ఇంటికి వస్తుంది. హెవీ జ్యువెలరీ కానీ లైట్ వెయిట్ కానీ ఏదైనా చిన్న 5,000 స్టార్టింగ్ అంటే 5,000 నుంచి మీరు ఎంతైనా కట్టుకోవచ్చు, యాజ్ డిపెండ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఆర్ డిపెండ్ ఆన్ యువర్ సేవింగ్స్. ఇప్పుడు 5,000 అంటే మేము 55,000 కట్టాము, మీరు నెక్స్ట్ 5,000 మీరు యాడ్ చేసేసి 60,000 మేము ఇస్తాం కస్టమర్ కి. వన్ ఇన్స్టాల్మెంట్ కంపెనీ తరపు నుంచి ఎక్స్ట్రా బోనస్ ప్లస్ విఏ జీరో. మన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పండుగలు ఉంటాయి కాబట్టి, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటన్నిటికి కూడా యూజ్ఫుల్ గా ఉంటుంది మేడం. చిన్న జాబ్ చేసిన వాళ్ళు, పెద్ద జాబ్స్ లైక్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు, ఎవ్రీవన్ హ్యాస్ ప్లాన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సో అకార్డింగ్ టు దాట్ దే క్యాన్ ప్లాన్ సంథింగ్ ఎవ్రీ మంత్. సో మనకి యూజువల్ గానే ఈఎంఐలు అనేవి అలవాటు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం ఒక స్కీమ్ ఈఎంఐ పే చేస్తున్నట్టు పే చేస్తే వాళ్ళకి ఈజీ బర్డన్ అంతా ఉండదు. 11 months తర్వాత వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకుని పోతారు ఐటమ్స్. సో మనకి అది అలవాటు ఉంది కాబట్టి దీన్ని కూడా అలవాటు చేసుకుంటే మన ఇంటికి గోల్డ్ వచ్చేస్తుంది. ఈవెన్ గోల్డ్ అంటే మనకి తర్వాత కూడా ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా యూజ్ అవుతుంది కదా. గోల్డ్ 100% యూజ్ అవుతుంది, లాస్ అయితే లేదు కదా కస్టమర్కి. మెటల్ వాల్యూ అయితే పెరిగిపోతుంది, ఎప్పుడైనా అది లాస్ అనేది లేదు. అరే మేము ఇన్వెస్ట్ చేసామా దానికి రిటర్న్ వాల్యూ రాదు అనేది కాదు కదా, డెఫినెట్లీ దానికి రిటర్న్ వాల్యూ 100% ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అనేది గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎలా అయితే గోల్డ్ కు వన్నే అనేది తరగదో అలాగే దాని విలువ కూడా తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి. Yes, Arif garu, thank you so much, Andy. Thank you.